హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు మ్యాథ్స్ లాజికల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటి నేర్చుకోబోతున్నామంటే, మనం ఆల్రెడీ నిన్నటి వరకు ఎంసెట్ మీద మ్యాథ్స్ అనేది ఏ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ అనేవి ఒక వీడియోస్ అనేవి చేసి పోస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ని చూడండి. ఈ వీడియో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అండి. ఎందుకంటే మనం చాలా కష్టపడినా మనకి ఎంతో కొంత లక్ అనేది ఉంటేనే కానీ మనం ఎగ్జామ్స్లో అనేది స్కోర్ అనేది గెయిన్ చేయగలుగుతామండి. ఆ లక్కతో ఆడే ఆట అండి ఇది. అయితే ఆ లక్ ఏంటంటే చీట్ కోడ్స్ అండి. అయితే మనము ఈ యొక్క చీట్ కోడ్స్ అనేవి కొన్ని కోడ్స్ అనేవి మీకు చెప్తానండి. ఖచ్చితంగా మీరు ఇవి యూజ్ చేయండి. ఖచ్చితంగా నేను ఎన్నో మోడల్స్ పేపర్స్ చూసిన తర్వాత ఈ యొక్క ఆప్షన్స్ అనేవి ఏ విధంగా వచ్చాయో నేను అనలైజింగ్ చేసిన తర్వాతే మీకు ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. అయితే చూడండి, మనం ఫస్ట్ మీరు చేయవలసింది, మనకి ఎగ్జామ్ అనేది 180 మినిట్స్కి ఇస్తాడండి. 180 మినిట్స్ని మీరు ఒక 3 స్టేజెస్గా మీరు టైంని మేనేజ్మెంట్ చేసుకున్నట్లయితే, ఫస్ట్ స్టేజ్ చూడండి. ఫస్ట్ స్టేజ్ ఒక 45 మినిట్స్, సెకండ్ స్టేజ్ ఒక 45 మినిట్స్, థర్డ్ స్టేజ్ ఒక 90 మినిట్స్. మనం ఈ విధంగా మనము పార్ట్స్గా డివైడ్ చేసుకున్నట్లయితే, మనం ఇక్కడ ఫస్ట్ స్టేజ్లో మీరు చేయవలసింది ఏంటంటే, ఫస్ట్ స్టేజ్లో వెరీ ఈజీ క్వశ్చన్స్ అంటే మనకి వస్తూ ఉంటాయండి. వస్తూ ఉన్నప్పుడు మనకి పేపర్ సెట్టింగ్స్ అనేవి సెట్ చేసేవాళ్ళు ఏ విధంగా ఉంటారంటే, స్టూడెంట్ యొక్క మెంటాలిటీ ఏ విధంగా ఉంది అంటే, స్టూడెంట్ స్టార్టింగ్గానే టెన్షన్గా వెళ్తారు కదండి. ఆ యొక్క మెంటాలిటీ అనేది ఏ విధంగా ఉంది, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు అనేది ఫెయిర్ యొక్క పేపర్ సెట్ చేసే వాళ్ళు తెలియడం కోసం ఏ విధంగా సెట్ చేస్తారంటే, స్టార్టింగ్ ఒక 10 బిట్స్ అండి. స్టార్టింగ్ 10 బిట్స్, లాస్ట్ ఒక 10 బిట్స్. మనకి ఇక్కడ కష్టంగా అడగడానికి చాయిసెస్ ఎక్కువ ఉన్నాయండి. అంటే మీరు ఎక్కడ ఏది చేయాలండి అంటే, మీరు పేపర్ మొదలు పెట్టేటప్పుడు సెంటర్ నుంచి మొదలు పెట్టాలండి. అంటే మధ్యలో నుంచి మొదలు పెట్టినట్లయితే ఖచ్చితంగా మీకు టైం సేవింగ్ అనేది అవుతుందండి. సెంటర్ అంటే ఫస్ట్ 10 బిట్స్, లాస్ట్ 10 బిట్స్ డిఫికల్ట్గా ఉంటాయండి. డిఫికల్ట్గా ఉంటాయి కాబట్టి మీరు అంటే ఈజీగా ఉన్న క్వశ్చన్స్ కూడా రాంగ్ పెట్టడము ఇలాంటివి చేస్తూ ఉంటామండి. కాబట్టి మీకు పేపరు స్టార్టింగ్లోనే ఈజీగా ఉంది అని అనిపించింది అనుకోండి, నెక్స్ట్ మనం చదివింది ఏదైనా మనకి మైండ్ ఫ్రీ అవి గుర్తు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి మీరు ఫస్ట్ 10 బిట్స్, లాస్ట్ 10 బిట్స్ మీరు విడిచిపెడితే కొంచెం బెస్ట్ అండి. అయితే మీరు ఈ యొక్క ఫస్ట్ 45 మినిట్స్లో ఈజీగా ఉన్న క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేసి మనం ఇక్కడ అటెంప్ట్ చేయాలండి. ఈజీగా ఉన్న క్వశ్చన్స్ అండి. లాస్ట్ అంటే సెకండ్ 45 మినిట్స్ సెకండ్ స్టేజ్లో మీరు ఏం చేయాలంటే, కొంచెం లెందీగా ఉన్న క్వశ్చన్స్ని మోడరేటెడ్గా ఈజీగా ఉన్నవి లెందీగా ఉన్న క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలండి. సాల్వ్ చేసి అంటే మీరు సాల్వ్ చేసి క్వశ్చన్ రావట్లేదు అని ఏదో ఒకటి పెట్టేయడం కాదండి. వస్తే చెయ్యండి, ఏదో ఒక ఆప్షన్ అనేది పెడతారు. రాకపోయింది అనుకోండి, రాకపోతే లీవ్ చేయండి. మనం ఇక్కడ లాస్ట్ 90 మినిట్స్కి వచ్చేసరికి డిఫికల్ట్గా ఉండేవి మళ్ళీ లాస్ట్ 90 మినిట్స్ని మళ్ళీ 2 పార్ట్స్గా మీరు డివైడ్ చేసుకోండి. 60 మినిట్స్గా ఒకటి లాస్ట్ 30 మినిట్స్గా ఉంచుకోండి మళ్ళీ. లేకపోతే 70 మినిట్స్ 20 మినిట్స్ కింద ఉంచుకుని డివైడ్ చేసుకున్నా పర్లేదు. అయితే ఇప్పుడు ఈ 70 మినిట్స్ ఏం చేయాలంటే, మీరు టఫెస్ట్ క్వశ్చన్స్ అనేవి ఈ 70 మినిట్స్లోనే మీరు సాల్వ్ చేయాలి. అట్లాగే మనం ఇప్పుడు చెప్పబోయే చీట్ కోడ్స్ కూడా ఈ యొక్క థర్డ్ స్టేజ్లోనే మీరు యూజ్ చేయాలండి. అంటే మీరు స్టార్టింగ్ వెళ్ళగానే చీట్ కోడ్స్ తెలిసాయి కదా అని ఈజీ క్వశ్చన్స్కి సాల్వ్ చేసే క్వశ్చన్స్కి మాత్రం మీరు ఈ యొక్క చీట్ కోడ్స్ మాత్రం యూజ్ చేయకండి. లాస్ట్లో ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ ఒక 25 మినిట్స్ ఉంచుకొని ఆ యొక్క 25 మినిట్స్ అనేవి చీట్ కోడ్స్ తోటి గేమ్ అనేది ఆడాలండి. లక్కతో ఆడే ఆట కాబట్టి కొంచెం లక్ ఉంటే మాత్రం మనం పెట్టినవి ఎంతో కొంత ఒక 3 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ ఎంతో కొంత కలవచ్చండి. నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి ఖచ్చితంగా 160కి 160 బిట్స్ మాత్రం పెట్టేసారండి అందరూ. నో నెగిటివ్ మార్కింగ్ కాబట్టి.
అయితే చూడండి ఇక్కడ మనకి అయితే చీట్ కోడ్స్లో ఫస్ట్ది ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ అండి. ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో చూడండి, ఫస్ట్ మనకి ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ అనగానే మనకి అక్కడ 4 ఆప్షన్స్ వస్తాయి కదండి. 4 ఆప్షన్స్లో మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయవలసింది ఏంటంటే ఆడ్ వన్ అవుట్ అండి. ఆడ్ వన్ అవుట్ అంటే ఏదో డిఫరెంట్గా ఉన్న ఆప్షన్, డిఫరెంట్గా మీకు ఏ ఆప్షన్ కనిపిస్తే ఆ ఆప్షన్ అనేది క్వశ్చన్కి రిలేటెడ్గా ఉందో లేదో చూసి అది పెట్టేవచ్చండి ఆన్సర్. అట్లాగే డోంట్ ఎలిమినేట్ ద సిమిలర్ ఆప్షన్స్ అండి. సిమిలర్గా ఉన్న ఆప్షన్స్ మాత్రం ఎలిమినేట్ చేయకండి. ఒకవేళ 2 ఆప్షన్స్ అనేవి ఆప్షన్ 1 ఆప్షన్ 2 అనేది ఒకేలాగా ఉన్నాయనుకోండి, ఒకేలాగా ఉన్నాయి కాబట్టి ఈ ఆప్షన్స్ 1 2ని కొంచెం మనం సిమిలర్గా ఉన్నాయి కాబట్టి సిమిలర్ రీజన్ తెలుస్తుంది కాబట్టి అవి ఉంచి ఆప్షన్ 3 ఆప్షన్ 4 మనం ఇక్కడ ఎలిమినేట్ చేయాలండి. ఓకేనండి, అదండి. నెక్స్ట్ 60% ఆల్ ఆఫ్ ద అబోవ్ సేమ్ ఫర్ ఆల్ అండి. అయితే ఆప్షన్స్లో మనకి ఆల్ ఆఫ్ ద అబోవ్ అనేది ఆప్షన్ డీలో మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆల్ ఆఫ్ ది అబోవ్ ఆర్ నన్ ఆఫ్ ది అబోవ్ అండి. నన్ ఆఫ్ ది అబోవ్, ఆల్ ఆఫ్ ది అబోవ్. మనకి ఇక్కడ ఆల్ ఆఫ్ ది అబోవ్ అనేది ఇచ్చిన పేపర్లో 100%లో 60% రైట్ అవుతాయండి. 60% రైట్ అవుతాయి. ఒకవేళ మీరు కన్ఫ్యూజన్గా ఉన్నా, తెలియట్లేదు అని అనిపించినా ఆల్ ఆఫ్ ది అబోవ్ అని కనిపిస్తే మాత్రం మ్యాక్సిమం ఆల్ ఆఫ్ ది అబోవ్ పెట్టడానికి మాత్రం మీరు ప్రయత్నించండి. అకార్డింగ్ టు రీఛార్జ్ పరంగా మనము చెప్పాను కదండి, ఆల్రెడీ మోడల్ పేపర్స్ చెక్ చేయడం జరిగింది. దాని ద్వారా మోస్ట్లీ బీసీ మాత్రమే మనకి ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఎక్కువగా కనిపించాయి. మీరు టెస్ట్లో కూడా రాస్తూ ఉంటారు కదండి, టెస్ట్లో కూడా రాసేటప్పుడు ఆప్షన్ కీ అనేది మీకు ఇస్తారు కదండి. కీని మీరు మోస్ట్లీ అబ్జర్వ్ చేసినా మనకి అక్కడ ఆప్షన్స్ అనేవి ఎక్కువగా బీసీలు అనేవి కనిపిస్తాయి. కాబట్టి మోస్ట్లీ మీరు బీసీలు పెట్టడానికి మాత్రమే ప్రయత్నించండి. ఎప్పుడండి, ఎగ్జామ్ అంతా అయిపోయాక ఒక 20 minutes 30 minutes ఉంచుకోమని చెప్పాను కదా, ఆ యొక్క 30 minutes మాత్రమే మీరు ఈ యొక్క చీట్ కోడ్స్తో అనేది గేమ్ అనేది ప్లే చేయాలండి. నెక్స్ట్ ఒకవేళ లెంత్ ఆన్సర్స్ ఉంటాయి కదండి, ఆప్షన్స్లో మనకి లెంత్ ఆప్షన్స్ ఉంటాయి కదా, అట్లాంటివి కూడా మనము ఇక్కడ ఎలిమినేట్ చేసేయాలండి. అయితే నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మీరు లెంతీ ఆన్సర్స్ అనేవి మీరు పెట్టేవచ్చు. లెంతీ మనకు అక్కడ ఆప్షన్స్లో కాకుండా ఎక్కువగా లెంతీ ఆన్సర్స్ అనేవి కనిపించాయి అనుకోండి, ఖచ్చితంగా అది మనకి ఆ ఆప్షన్ అనేది ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. అట్లాగే మనకి ఇక్కడ అసర్టేషన్, రీజనింగ్ టైప్ అనే క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుందండి మోస్ట్లీగా. అయితే మనకు అక్కడ ఆప్షన్ ఏ, బి, సి, డి అని అడుగుతాడండి. అయితే రీఛార్జ్ పరంగా మనం చేసిన రీఛార్జ్ పరంగా మనం అక్కడ చేసింది ఆప్షన్ ఏ అనేది 70% అండి. 70% ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుందండి. అట్లాగే ఆప్షన్ డి అనేది 30% రైట్ ఆన్సర్స్ అవుతున్నాయండి. అయితే మోస్ట్లీ మీకు ఒకవేళ ఆన్సర్ తెలియకపోతే దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఈజీగా ఆప్షన్ ఏ అనేది పెట్టడానికి ప్రయత్నించండి. అట్లాగే మీరు ఇప్పుడు మనకి చూడండి, మనకి ఏ క్వశ్చన్కైనా మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయండి. 4 ఆప్షన్స్, ఆప్షన్ ఏ అవ్వచ్చు, ఆప్షన్ బి అవ్వచ్చు, ఆప్షన్ సి అవ్వచ్చు, ఆప్షన్ డి అవ్వచ్చు అండి. కొన్ని మోడల్ పేపర్స్ నేను తీసుకుంటే దాని యొక్క కీ చూస్తానండి. ఒక 5 మోడల్ పేపర్స్ యొక్క కీ చూసాను. నేను లెక్క పెడితే ఏలో ఒక మినిమం ఒక 38, 40, 42 ఆ విధంగా వచ్చాయి. అంటే మ్యాక్సిమం 40 వస్తున్నాయండి. బీలు కూడా ఒక 40 వస్తున్నాయి, సీలు కూడా అట్లాగే 40 వస్తున్నాయి, డీలు కూడా 40 వస్తున్నాయండి. అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే, మీరు క్వశ్చన్ మొత్తం అంతా పెట్టేస్తారు కదండి ఆన్సర్స్ పెట్టేటప్పుడు మీకు బీలో ఒక ఫుల్గా వస్తాయండి, ఒక 35 వస్తాయి అనుకోండి. సీలో ఒక ఇవి కూడా ఒక 40 వచ్చాయి అనుకోండి. ఒక డీలు కూడా సీలు కూడా ఎన్నోకన్నా వచ్చి డీల్ రాలేదనుకోండి, అప్పుడు మీరు అన్ని ఆప్షన్స్ అన్నీ పెట్టవలసింది ఓన్లీ డి మాత్రమే. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే, మనకి ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎక్కువగా ఏవైతే రావో లాస్ట్లోనూ
ప్రతి క్వశ్చన్కి ఆ యొక్క ఆప్షన్ అనేది పెట్టుకుంటా వెళ్ళిపోవాలండి. అయితే మనకి ఇక్కడ చూడండి, అయితే కొంతమంది నచ్చినవి ఏ అని, బి అని, సి అని, డి అని, మళ్ళీ బి, సి, డి అని అట్లా పెడుతూ ఉంటారండి. అట్లా పెడితే మాత్రం మనకి ఇక్కడ చీట్ కోడ్స్ అనేవి వర్కౌట్ అవ్వండి. అయితే పెడితే మొత్తం ఆప్షన్స్కి ఏ మాత్రమే పెట్టండి, లేకపోతే బి మాత్రమే పెట్టండి, లేకపోతే సి మాత్రమే పెట్టండి, లేకపోతే డి మాత్రమే పెట్టండి. ఇదండి ఈ యొక్క చీట్ కోడ్స్ని ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ హాల్లోనూ ఖచ్చితంగా ఉపయోగించండి, మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్. మా మ్యాథ్స్ లాజికల్స్ టీమ్ నుంచి ఎంసెట్ రాసిన ప్రతి స్టూడెంట్కి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ టు ఆల్.